రైట్. ఒకవైపు ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు పహల్గామ్ దాడుల నేపథ్యంలో వారి హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను కూడా అధికారులు కూల్చివేసిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏం జరుగుతోంది? వాట్ ఇస్ ద సిచ్యువేషన్? సో హై ఎండ్ మీటింగ్ సమీక్షలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సైన్యాధికారి పహల్గామ్ ఈరోజు పర్యటిస్తున్నారని కూడా అప్డేట్ అందుతున్న నేపథ్యంలో ఏంటి సిచ్యువేషన్ ఓవరాల్గా? గివ్ అస్ ఎ ఫీలర్. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం, మిట్టి మే మిలా దేంగే అని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో నేరుగా జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు ఉగ్రవాదులైనటువంటి ఆసిఫ్ అలాగే ఆదిల్ ఈ ఇద్దరి ఇళ్లను కూడా ఐఈడీ బాంబులతో పేల్చివేసింది. ఉగ్రవాదులకు సహకరించేటువంటి శక్తులను కూడా ఇదే రీతిలో మట్టిలో కలిపేస్తామని ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపించింది. లోయలో ఎవరెవరైతే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారో వారందరికీ కూడా ఇదే గతి పడుతుందని ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఈ పేలుల ద్వారా ఇచ్చింది. అలాగే ఇటువైపు ఉద్రిక్తలు కొనసాగుతున్నటువంటి సమయంలో నియంత్రణ రేఖ వెంట పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైన్యం కూడా రెచ్చగొట్టేటువంటి చర్యలకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడ్డారు. వాటిని భారత సైన్యం కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. సో రోజు రోజుకు సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితి పెరుగుతుంది. సో ఇది చివరికి యుద్ధానికి దారి తీస్తుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే యుద్ధ మేఘాలు కమ్ముకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న జరిగినటువంటి బీహార్ సభలో క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు. ఉగ్రవాదులు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో తెర వెనుకున్నటువంటి వారిని కూడా ఖచ్చితంగా వారికి తగిన శిక్ష, వారు ఊహించని స్థాయిలో వారికి శిక్షిస్తామని కూడా హెచ్చరిక చేసినటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలకు అనుగుణంగా డెఫినెట్ గా ఒక స్ట్రాంగ్ ఆపరేషన్ నిర్వహించే దిశగా సమాయత్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఉధంపూర్ లో ఆయన ఆర్మీ సైనికాధికారులతో మాట్లాడబోతున్నారు. వారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీని పూర్తిగా స్టాండ్ బై లో ఉంచబోతున్నారు. ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. సరిహద్దు వెంబడి పూర్తిగా అలర్ట్ గా ఉండాలి. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వెంటనే అమలు చేసే దిశగా సైన్యం పూర్తిగా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు నేవీ కూడా అరేబియా మహాసముద్రంలో పెద్ద ఎత్తున రిహార్సల్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ కూడా నిన్న రాత్రి కొన్ని రిహార్సల్స్ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి త్రివిధ దళాలు కూడా యుద్ధ సన్నాహాల్లో మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తనకున్నటువంటి సైనిక సంపత్తినంతా కూడా సరిహద్దు వైపు తరలించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి వేళ ఖచ్చితంగా ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను వేటాడేటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ ఆపరేషన్ లో భాగంగానే ఇద్దరు ఉగ్రవాదులను ఇళ్లను వాటిని నేలమట్టం చేశారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరు ఆదిల్ అనేటువంటి ఠాకూర్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ వెళ్లి ట్రైనింగ్ పూర్తి చేసుకుని అఠారీ వాఘా బార్డర్ వెంట ఆయన తిరిగి వచ్చినట్టుగా నిఘా వర్గాల్లో సమాచారం ఉంది. సో ఆ నేపథ్యంలో అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకే, అతను ఇచ్చినటువంటి సపోర్ట్ మేరకే పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ ఇద్దరి ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేసి క్లియర్ గా ఉగ్రవాదులకు సహకరించే వారందరికీ కూడా ఇదే గతి పడుతుందని కేంద్ర ప్రభుత్వం గట్టి సిగ్నల్ పంపించింది. హరి వెంకటేష్, చూసాం అంటే ఇలాంటి ఘటనలు కాకపోయినా ఏదైనా ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి మనం అంతర్జాతీయంగా ఒక మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ వచ్చేవాళ్ళం. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దానికి భిన్నంగా కనిపిస్తోంది. చాలా అగ్రెసివ్గా నిన్న ప్రధానమంత్రి బీహార్ మట్టి సాక్షిగా, బీహార్ గడ్డ సాక్షిగా నేను చెబుతున్నాను, కళలో కూడా ఊహించని రిటాలియేషన్ ఉంటుంది కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. ఎలా ఉంది ఓవరాల్గా ఢిల్లీలో మూడ్ ఎలా కనిపిస్తోంది? ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా వారికి క్లియర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొంత సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా విపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగినటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు మనకు సమాచారం వస్తుంది. సో బైసరన్ వ్యాలీ ప్రాంతంలో సరైనటువంటి ఉండాల్సిన రీతిలో భద్రత లేని కారణంగానే ఉగ్రవాదులు అరగంట పాటు రెచ్చిపోయి నిస్సహాయాలను కాల్చి చంపినప్పటికీ దిక్కుమొక్కులేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్న విషయాన్ని ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. సో ఈ అంశంపైన ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరిస్తూనే ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్తుంది. ఇంకోవైపు అంతర్జాతీయ సమాజం మద్దతు సేకరించేందుకు కూడా మన ఢిల్లీలో ఉన్నటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో యూకే, యుఎస్
యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కీలక దేశాలకు సంబంధించినటువంటి దౌత్యాధికారులను పిలిచి పహల్గాంలో ఉన్నటువంటి పరిస్థితిని, దాని వెనుక పాకిస్తాన్ ఎగదోస్తున్నటువంటి ఈ సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆయా దౌత్యాధికారులకు షేర్ చేశారు. సో ఇప్పటికే పలువురు నాయకులతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా మాట్లాడారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ నెతన్యాహుతో మాట్లాడినటువంటి పరిస్థితి, భారత్ తీసుకునేటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి అన్ని చర్యలకు మద్దతు ఇస్తామని ఇప్పటికే రష్యా, అమెరికా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కీలక దేశాల నాయకులతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. అలాగే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దౌత్యాధికారులను పిలిచి వారందరూ కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎలా ఈ లష్కర్ ఇ తోయిబా సంబంధించినటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉపయోగించి ఎలా ఘాతకానికి పాల్పడిన విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని షేర్ చేశారు. హరి రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.